హలో హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని ఎల్సెల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము స్నాక్స్ కోసము అనపగింజలు స్నాక్స్ కోసం గుగ్గులు వేసుకుందామని 4 గంటల ముందు నానబెట్టిన ఈ గ్లాసు నిండా. మస్తుకైనా తినొచ్చు, ఎప్పుడైనా ఏం లేనప్పుడు ఈ ఉడకబెట్టుకొని గుగ్గులు తినొచ్చు. అది బాగుంటాయి అన్నమాట. షుగర్కు కానీ బీపీకి కానీ ఈ కొద్దిగా అలసందల్లాగా శనగల్లాగా కందుల్లాగా ఉండవు, కొద్దిగా ఒగురుకుంటాయి కాబట్టి షుగర్ ఉండేటోళ్ళకి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ గుగ్గులు వేసుకుందామా? కుక్కర్లో కడిగి వేసుకుందాం. ఇట్లా కడిగి అన్నీ కుక్కర్లో వేసుకున్నాం. కుక్కర్లో వేసుకుని మీరు కూడా 4 గంటల ముందు నానబెట్టుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలానే చేసుకోవచ్చు. అప్పుడు మాకు బాగా పండుతున్నాయి పొలాలలో. అనపకాయలు, అలసందకాయలు, కందులు, ఉలవలు, పెసలు ఇవన్నీ పండుతున్నాయి అన్నమాట. అదే అలవాటున అప్పుడప్పుడు మేము గుగ్గుళ్ళు వండుకుంటాం అన్నమాట. తగినన్ని నీళ్లు పోసుకుందాం. అన్నీ పోసుకోవాలి. ఇట్లా అవి మునిగమైన నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు లేకుంటే సప్పకుంటే తినబుద్ధి కావు కదా, అందుకని దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. సరిపోతుంది. ఈ కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కుక్కర్కు మూత పెట్టుకుందాం. కుక్కర్కు మూత పెట్టుకున్న తర్వాత కుక్కరు దాంట్లో లోపల నీళ్లు రాకుండా ఇది వేసుకొని టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుందాం. పెట్టుకొని ఇవి 4 విజిల్లు రానియాలి. 4 విజిల్లు వచ్చేనే ఉడుకుతాయి, లేకపోతే ఉడకవు అన్నమాట. ఈ గట్టిగా ఉంటాయి, ఉడకటానికి టైం పడుతుంది. మా కుక్కర్ అయితే మేము 4 విజిల్లు రానిచ్చుకుంటాం. మాకు 4 విజిల్లు వచ్చేనే ఉడుకుద్ది మా కుక్కరు. మీకు అది మీ ఇష్టం, మీ కుక్కర్ను బట్టి మీ ఇష్టం. అది మా కుక్కర్ అయితే 4 విజిల్లు రావాలి. ఈ గింజలు గట్టిగా ఉంటాయి, కొద్దిగా ఉడకటానికి టైం పడుతుంది. ఇప్పుడు 3 విజిల్లు వచ్చాయి కదా, ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేచ్చా, ఉడికిపోతాయి. ఉడికినాయి గుగ్గులు, చూద్దాం. విజిల్ అన్నీ వచ్చినాయి కదా. ఇక మెత్తగా ఉడికినాయి. ఇంకా వడగిన్నెలో వడేద్దాం. ఈ నీళ్ళన్నీ వడిసిపోతాయి అన్నమాట. అయితే తాలింపు వేసుకోము. ఫస్ట్ నుంచి పూర్వం నుంచి కూడా మేము ఈ గుగ్గులకు, కందులకు, ఈటకు తాలింపు వేయరు. కొదమూట అన్నిటికి తాలింపు వేస్తారు. బొబ్బర్లకు కానీ, వాల్సందలకు కానీ, ఈ పెసలకు కానీ అన్నిటికి తాలింపు వేసుకుంటారు. ఈటకు మటుకు తాలింపు వేసుకోరు. ఈ తాలింపు వేసుకుంటే బాగుండవు అన్నమాట. ఇలానే తింటాం మేము. తాలింపు వేసుకోకుండా మేము ఇలానే తింటాం. మీ ఇష్టమైతే మీరు తాలింపు వేసుకొని తినొచ్చు, లేకపోతే ఇలా తినొచ్చు. మేమైతే ఈ బెల్లం ముక్కలు పెట్టుకొని నంజుకొని తింటుంటాం అన్నమాట. టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి, మంచిగా తినొచ్చు. అది ఫ్రెండ్స్, మా అనప గుగ్గులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఈ బెల్లంతో మేము నంజుకొని తింటాం.